హాయ్ అండి, నమస్తే. నేను మీ లక్ష్మి. వెల్కమ్ బ్యాక్ టు లక్ష్మి చేతి వంటలు. ముందుగా మీ అందరికీ తొలి ఏకాదశి శుభాకాంక్షలు. మన హిందూ సాంప్రదాయంలో తొలి ఏకాదశికి ఎంతటి విశిష్టత ఉందో మనందరికీ తెలిసిందే. ఈ పవిత్రమైన రోజున ఆ శ్రీ మహావిష్ణువుకి అత్యంత ప్రీతికరమైన ప్రసాదం జొన్న పేలాల పిండి. అయితే ఈ రోజు మన వీడియోలో జొన్నలతో మల్లె పువ్వు లాంటి పేలాలను చేసి దాంతో కమ్మనైన పేలాల పిండిని పక్కా కొలతలతో ఎలా చేయాలో చూపించబోతున్నాను. అలాగే ఈ ప్రసాదం అసలు విష్ణుమూర్తికి ఎందుకు పెడతారు, దీని వెనుక ఉన్న కథ ఏంటి అనేది కూడా ఈ వీడియోలో తెలుసుకుందాము. మరి అస్సలు ఆలస్యం చేయకుండా ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఈ కమ్మనైన పేలాల పిండి ప్రసాదం కోసం నేను ఇక్కడ తెల్ల జొన్నలను అయితే తీసుకుంటున్నానండి. ఎర్ర జొన్నల కంటే కూడా తెల్ల జొన్నలు చేస్తేనే పేలాలు మల్లె పువ్వుల్లాగా తెల్లగా చక్కగా వస్తాయి. స్టవ్ మీద గిన్నెని పెట్టుకుని తగినన్ని నీళ్లు పోసి బాగా మరగనివ్వాలి. నీళ్లు ఇలా మరుగుతున్నప్పుడు ఇందులో 1 కప్పు దాకా జొన్నలను తీసుకోవాలి. మీరు ఏ కప్పుతో అయినా తీసుకోవచ్చు. జొన్నలు వేసిన తర్వాత మరగడం ఆగిపోతుంది. ఒకసారి కలిపి ఇలా 2 పొంగులు వచ్చేంత వరకు మరిగించుకోవాలి. అంతకంటే ఎక్కువసేపు మరిగించకూడదు. ఇలా ఉడికిన జొన్నల్ని ఒక జల్లెల్లోకి వడకట్టి నీళ్ళన్నీ తీసేయాలి. ఆ తర్వాత చల్లటి నీళ్ళతోటి 2-3 సార్లు శుభ్రంగా వాష్ చేసుకోవాలి. ఆ తర్వాత ఒక కాటన్ బట్ట మీద వేసి కేవలం ఫ్యాన్ కింద మాత్రమే ఆరబెట్టాలి. పైన ఉన్న తడి ఆరిపోయి చేతికి తడి తగలనంత వరకు ఒక 2 అవర్స్ పాటు ఆరబెట్టుకుంటే సరిపోతుంది. చూడండి, చక్కగా ఆరిపోయాయి. ఇప్పుడు వీటిని ఒక గిన్నెలోకి తీసుకొని పక్కనుంచండి. ఇప్పుడు స్టవ్ మీద ఒక మందపాటి ప్యాన్ పెట్టి బాగా వేడి చేయాలి. ప్యాన్ బాగా వేడెక్కాక 2 స్పూన్ల దాకా ఆరబెట్టిన జొన్నల్ని వేసి కొన్ని సెకండ్ల పాటు వేయించాలి. వీటిని హై ఫ్లేమ్లోనే వేయించాలి. ఒక 30 సెకండ్స్కి ఇలా పాపవడం స్టార్ట్ అవుతుంది. అప్పుడు వెంటనే మూత పెట్టేసి హై ఫ్లేమ్లోనే ఉంచాలి. చూసారా, తెల్ల జొన్నలు ఎంత చక్కగా తెల్లగా మల్లె పువ్వుల్లాగా పేలుతున్నాయో. మధ్య మధ్యలో గిన్నెని కాస్త ఊపితే గింజలన్నీ సమానంగా పేలుతాయి. ఇలా తయారైన జొన్న పేలాలని వెంటనే ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. శ్రీ మహావిష్ణువుకి ఎందుకు ఇష్టం? పురాణాల ప్రకారం జొన్న పేలాల పిండిని పితృదేవతల ఆహారం అని కూడా అంటారంట. దేవతలకు అమృతం ఎలాగో పితృదేవతలకు ఈ పేలాల పిండి అలాగట. ఈ రోజున ఈ ప్రసాదాన్ని దేవుడికి నివేదించి మనం తీసుకోవడం వల్ల మన పితృదేవతలు ఆశీస్సులు లభిస్తాయని ఒక నమ్మకం. సైన్స్ పరంగా చూసుకుంటే జ్యేష్ఠ మాసం ముగిసిపోయి ఆషాఢ మాసం వచ్చే ఈ సమయంలో వర్షాలు పడటం వల్ల వాతావరణం మారి మనకి రోగనిరోధక శక్తి తగ్గుతుంది. జొన్న పేలాల పిండిలో వాడే జొన్నలు, బెల్లం, యాలకులు శరీరానికి తక్షణ శక్తిని ఇస్తాయి. ఒంట్లో ఉన్న వేడిని తగ్గించి జీర్ణశక్తిని పెంచుతాయి. ఒక్కసారి ఇక్కడ గమనించండి, ప్రతి గింజ కూడా తెల్లటి మల్లె పువ్వుల్లాగా ఎంత బాగా విచ్చుకుందో. బయట మార్కెట్లో దొరికే వాటికంటే కూడా చాలా తెల్లగా, చాలా సాఫ్ట్గా వచ్చాయి కదా. మనం వాడిన తెల్ల జొన్నల క్వాలిటీ వల్లే పేలాలు ఇంత పర్ఫెక్ట్గా వచ్చాయన్నమాట. ఈ పేలాలను పూర్తిగా చల్లారనివ్వాలి. చల్లారిన తర్వాత మనం పిండిని చేసుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని కొద్దిగా పేలాలను తీసుకుంటూ మిక్సీ పట్టుకోవాలి. చూడండి, మరీ మెత్తగా కాకుండా కొంచెం బరకగా ఉండేలా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న పిండిని ఒక మిక్సింగ్ బౌల్లోకి తీసుకోండి. ఇప్పుడు అదే మిక్సీ జార్లో 1/2 కప్పు పుట్నాలు, 1/2 కప్పు దాకా ఎండు కొబ్బరిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోండి. అండ్ వీటితో పాటుగా 10 జీడిపప్పులు, 10 బాదం పప్పులు, చిటికెడంత సాల్ట్ వేసుకోండి. ఏ స్వీట్లోకైనా కొంచెం ఉప్పు వేసుకుంటే రుచి చాలా బాగుంటుంది. అలాగే మంచి ఫ్లేవర్ కోసం 5 యాలకులు వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇదే మిక్సీ జార్లో మనం ఏ కప్పుతో అయితే జొన్నలను తీసుకున్నామో అదే కప్పుతో తురుముకున్న బెల్లాన్ని 1 కప్పు దాకా వేసుకోవాలి. ఇప్పుడు స్పూన్తో ఒకసారి కలిపి మరొకసారి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న మిశ్రమాన్ని మనం ముందుగా పేలపిండిని ప్రిపేర్ చేసుకున్నాం కదా, అందులో వేసి అంతా కలిసే విధంగా ఒకసారి బాగా కలపండి. చివరిగా ఇందులో వేడి చేసుకున్న నెయ్యిని 2 స్పూన్ల దాకా వేసి అంతా కలిసే విధంగా ఒకసారి కలుపుకుంటే ఎంతో రుచికరంగా, ఎంతో కమ్మగా ఉండే పేలపిండి రెడీ అయిపోతుంది. చూశారు కదా, ఇంట్లోనే చాలా సులభంగా కమ్మనైన తొలి ఏకాదశి ప్రత్యేక ప్రసాదం జొన్న పేలాల పిండిని ఎలా తయారు చేసుకున్నాము. ఈ పవిత్రమైన రోజున ఆ శ్రీ మహావిష్ణువుకి ఈ విధంగా నైవేద్యం సమర్పించి స్వామివారి కృపకు పాత్రలవ్వండి. మరి ఈ సింపుల్ అండ్ ట్రెడిషనల్ రెసిపీ మీకు నచ్చిందా? నచ్చితే మాత్రం తప్పకుండా మీ ఇంట్లో ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి.
ఇలాంటి మరిన్ని ట్రెడిషనల్ రెసిపీస్ కోసం ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.